ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వివిధ పార్టీల అభిమానులు నంద్యాల గెలుపోటమిపై ఏమనుకుంటున్నారో మా తిరుపతి ప్రతినిధి గిరి అందిస్తారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నా అసలు సిసలైన రాజకీయం ఎలా ఉంటుందని చెప్పి ప్రజలందరూ చూసినటువంటి నేపథ్యంలో ఈ నంద్యాల ఎన్నికల గురించి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలపై మాట్లాడడానికి తిరుపతిలో మనతో ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు. అలాగే వైసీపీ, కాంగ్రెస్, అలాగే సిపిఎం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీకి సంబంధించినటువంటి గురువారెడ్డి గారు కూడా ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ఎన్నికలు, నంద్యాల ఎన్నికలు ఎలా జరిగాయి, ఆ ఫలితాలను ఎలా చూడొచ్చు, మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ నాయకత్వంలో ఎందుకని అక్కడ గెలుపుని సాధించలేకపోయారనిపిస్తుంది? నంద్యాల ఎలక్షన్ ఈరోజు జరిగింది. భారతదేశంలో అత్యంత ఖరీదైనటువంటి ఎలక్షన్ అది. దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు ఎలక్షన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్ని అభివృద్ధిని బెదిరింపులతో రోడ్లు కొట్టి, రోడ్లు మనం కానీ మీరు ఓట్లు అయిపోతే ఈ అభివృద్ధి జరగదనే నినాదంతో వాళ్ళు బెదిరించడం కూడా జరిగింది. ఒక ఎంపీ 2 వార్డులు, ఒక మినిస్టర్ 3 వార్డులు, ఒక ఎమ్మెల్యే 1 వార్డు చొప్పున హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రతి గ్రామాలను అన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈరోజు వాళ్ళు డబ్బులు విచ్చలవిడిగా పంచి ఈరోజు ఈ ఎలక్షన్ చేసుకున్నారు. వైఎస్ జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓటమి అనేదిగా అయిందంటారా? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ప్రజలు ఈరోజు తప్పక ఓట్లు వేస్తారని భావించి అతను ఎలక్షన్కి అన్ని రోజులు ఉండడం జరిగింది. కానీ డబ్బులతో విచ్చలవిడ కొని ఈరోజు 5,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చి 3,000 రూపాయలకు ఒక ఓటుకి కొనడం జరిగింది. దానివల్ల ప్రజలు ఏం చేయలేని పరిస్థితి జరిగింది. అంత తప్ప 2019లో ఇదేదో అవుతుందనేటువంటి ఇదైతే ఖచ్చితంగా కాదు. అది 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు తప్పక ఓట్లు వేస్తారని మేము తప్పక భావిస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఒక పగ సాధించినటువంటి రూపంలో ఓట్లు వేస్తే దాని మీద మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏదీ లేదు. అధికార పార్టీ అధికార దుర్వినియోగంతో చలామణితో జరుగుతున్నది. జగన్ పార్టీ కూడా అధికారంలో ఉంటే వాళ్ళు ఇదే దుర్మార్గం పాల్పడి ఉంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా జరిగే వాస్తవాలు ఇదే. యువకులు ముఖ్యంగా ఓట్ల విషయంలో డబ్బులు తీసుకున్నారని, లేకపోతే ఎలాంటి ఆరోపణలు ఎదురవుతుంది అక్కడ, లేకపోతే అధికార పార్టీని పట్టం కట్టారంటారు? అధికార పార్టీ ప్రతి ఒక్కరికి డబ్బులు 5,000 నుంచి 10,000 డబ్బులు ఇచ్చి ఓట్లు వేయడం మాత్రం ఖచ్చితంగా జరిగింది నంద్యాల ఎలక్షన్లో. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క మనకు తెలిసింటారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీకి, టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి అదే వాళ్ళకి రీఎలక్షన్ పెట్టి ఇదే విధంగా 24,000 ఓట్లు, 25 ఓట్లు పెట్టి మీరు గెలిపించే సత్తా మీకు ఉందా అని అడుగుతున్నా. సో మా చిత్తూరు జిల్లా సొంత జిల్లా అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క అభిమానులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారు? సార్, ముఖ్యమంత్రిని చాలా దగ్గర నుంచి చూశారు, ఈ ఎన్నికల్లో డబ్బులు పంచారని చెప్పి అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పి చెప్తారు. మీరు దీని పట్ల ఎట్లా మాట్లాడతారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ గిట్టకుండా వాళ్ళ చేతగాని పని అది. వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మినిస్టర్ కానీ ప్రతి ఒక్క లోతుగా వెళ్ళి ప్రజల్లో బాధలు ఏమి తెలుసుకొని వాళ్ళకి ఏం డెవలప్మెంట్ కావాలని, ఇల్లులు కావాలని, కొంతమంది రేషన్ కార్డులు కావాలని, కొంతమంది రోడ్డు వైండింగ్ కావాలని చెప్తూ వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ ఇమీడియట్లీ చేయాలని సీఎం చెప్పి దానికి నంద్యాలలో రోడ్డు వైండింగ్ కూడా జరిగింది. దాన్ని బట్టి ఇల్లులు కూడా అన్నీ మ్యాక్సిమం 90% అన్నీ క్లియర్ అయిపోయినాయి. దాదాపు 15,000 ఇల్లులు కూడా శాంక్షన్ చేశారు. ప్రజలు అది మనసులో పెట్టుకొని డెవలప్మెంట్ ఏ పార్టీ చేస్తుందో ఆ పార్టీకి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించారు. సార్, అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నంద్యాల కంచుకోవటాన్ని భావించవచ్చు అంటారా? అంతే కదా, 27,000 30,000 ఓట్లతో గెలిచినారంటే ఇంక నంద్యాల డెవలప్మెంట్ పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు ఫాస్ట్గా జరుగుతుంది కదా. ఇంకా సో చూస్తున్నాం, తిరుపతికి చెందినటువంటి స్థానికులు, అలాగే ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అలాగే వైసీపీకి సంబంధించి వాళ్ళు చెప్తున్న ఇది 2019 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కంపేర్ చేసుకోవడానికి లేదని చెప్పి, ఇది కేవలం ఒక అభివృద్ధి కోసం ఒక స్థానికులు వేసినటువంటి ఒక ఫలితంగా చూడొచ్చు అని చెప్పి, అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నంద్యాల అనేది కంచుకోటగా మారిందని చెప్పి, అక్కడ అభివృద్ధి అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారని చెప్పి, ఆ ప్రాంతం అద్భుతంగా తీర్చిదిద్దుతారని చెప్పి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి అభిమానులు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఇదంతా అధికార దుర్వినియోగంతో చేసినటువంటి అంశంగా భావించవచ్చు అని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది.